నీలో నుంచి, నీ కడుపులో నుంచి, నీ నోటి గుండా వడిగా దేవుని నీళ్లు ఉబికి పారి ప్రవహించునుగాక. దేశాన్ని తాగునుగాక, లోకాన్ని, దాహములున్న ప్రజల్ని నింపునుగాక, బలమైన కార్యాలు చేయనుగాక. అంతేకాదు, మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఏనేల్గాయిము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో నుండి సకల జాతి చేపలు దాని యందు విస్తారముగా నుండునంట. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక ఉండును. అంటే ఎక్కడైతే ఈ నది నీళ్లు సముద్రంలో ఇంకా ఏ భాగాలు తాకబడలేదు, కలవలేదో అవి బురద స్థలాలంట. కొందరి జీవితం అలాగే ఉంది. ఆత్మచేత నింపబడిన వాక్యాలు వినరండి. ఆ సముద్ర బురద స్థలములు, ఊబి స్థలములు ఉప్పు గలవేండి బాగు కాక ఉన్నాయంట. ఎక్కడ దేవుని ఆత్మచేత తాకబడకుండా ఉంటారో వారి జీవితాలు బురద స్థలంగా, ఊబి స్థలంగా, ఉప్పు గలవై నిరుపయోగంగా బాగు కాక ఉంటాయంట. బాగుపడాలంటే, మంచినీళ్ళు కావాలంటే, ఊబి స్థలాలు, బురద స్థలాలు మంచి స్థలాలుగా మారాలంటే, మన జీవితం మారాలంటే, అవును, ఈ జీవజలం చేత తాకబడాల. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు ఆ నదీ తీరాన ఇరుప్రక్కల, ఇరువైపుల ఆహారమిచ్చు సకల జాతి వృక్షాలు పెరుగుతాయంట. వాటి ఆకులు వాడిపోవంట, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. అర్థమవుతుందండి? ఎంత మంచి మాట. నది తీరమున యేసు నీలో ఉంటే, ఈ నది తీరన ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతాయంట. వాటి ఆకులు వాడిపోవంట. ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. వాటి కాయలు ఎప్పటికీ రాలవంట. నీ ఫ్రూట్ ఎప్పుడు రాలిపోదు. నీ కుటుంబీకులు, నీ ఇంటివారు, నువ్వు ప్రయాసపడ్డది, దేవుని కొరకు సంపాదించిన ఆత్మలు, వాటి కాయలు ఎప్పటికీ రాలవంట. ఈ నది నీరు చేత తాకబడుతుంది గనక, ఈ నది నీరు ఎక్కడి నుంచి? పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెలకు కాయునంట. వాటి పండ్లు ఆహారమునకంట, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించిన నెల కాపు కాస్తుందంట. నాకబడిన ప్రతి చెట్టు దాని కాపు ఎలాగుందంటే, ఆకు వాడదంట, కాయ రాలదంట, నెల కాపంట. లైవ్ చూస్తున్న మీ జీవితంలో అటువంటి కృప మీకు ఇచ్చునుగాక. నెల కాపు కాయదుగాక. ఈ 6 months కాపు కాసాం, ఇంకా రాబో యొక్క 6 నెలలు కూడా చక్కటి కాపు నీలో, నీ కుటుంబములో ఉండునుగాక. నెల కంట సహజంగా 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాపు కాస్తాం. అలా కాదంట, నెల కంట. ఎవ్రీ మంత్ ఫ్రూట్ఫుల్గా ఉంటామంట. ఎవ్రీ మంత్ అద్భుతం అంట. దేవునికి వాక్యము చూస్తే ఆ చెట్లు నెల కాస్తాయంట. అటువంటి చెట్టుగా నీ ఉందువుగాక. అటువంటి లైఫ్ నీలో దేవుడిచ్చునుగాక. అటువంటి కృప నీకుండునుగాక. అవును ప్రియులారా, ఆకు వాడిపోదు, కాయలు రాలవంట. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములోండి పారుచున్నది గనక ఆ చెట్లు నెలకు కాపు కాస్తాయంట. దాని ఆకులు ఔషధమునకు వినియోగించునంట. ఎక్కడ చేతులు పెడతావో, ఎక్కడ మాట్లాడతావో అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అవును ప్రియులారా, ఎంత అద్భుతం. అయితే నీలోంచి జీవజల నదులు పారుతున్నాయా? ఈ కడుపులో నుంచి. ఇదే పారకపోతే దాహాన్ని కొని ఉండాలా, అడగాల. దప్పిగల వాని మీద ఆయన ఏం చేస్తారంటే నీళ్లను కుమ్మరిస్తారు. మరో అటువంటి కార్యము చేయునుగాక, అటువంటి అద్భుతము జరుగునుగాక. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులారా, దేవునికి వాక్యములు కనుక చూసినట్లయితే,
యెషయా గ్రంథము 58 దాకా మనం చదివి ఆగాము. 58th చాప్టర్ 11th వర్డ్స్. యెహోవా నిన్ను నిత్యము నడిపించు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు కూర్చుండు నీటి ఊట వలె ఉండదు. నీ ఆత్మ చేత నువ్వు నడిపించబడ, జీవజలము చేత జీవజల నదులు పారాలని కడుపులో నుంచి. యెహోవా నిన్ను ఆత్మ ద్వారా నిత్యము నడిపించును, క్షామకాలమున నిన్ను తృప్తిపరచును. క్షామముందా, వ్యాధి ఉందా, అడిగింది ఇంకా పొందలేకపోతున్నావా? క్షామకాలములో నిన్ను తృప్తిపరుస్తాడంట, నీ ఎముకలను బలపరుస్తాడంట. నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు కూర్చుండు నీటి ఊట వలె ఉండదవో. నీ ఎముకలు బలపడును గాక. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు చేస్తున్నది నీరు కట్టిన తోట ఎప్పుడైనా చూసారా? పచ్చగా ఉంటుంది పిల్లరా. అలాగా నీ జీవితం ఉండును గాక. ఎప్పుడు కూర్చుండు నీటి ఊట వలె ఉండదవో. నిత్యం ఆ దేవుడే నడిపిస్తున్నాడు, ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. ఆ జీవజల నది నిన్ను నడిపిస్తుంది. క్షామకాలమున నిన్ను తృప్తిపరుస్తాడు, ఎముకలను బలపరుస్తాడు ఆయన. ఇలా ఈ ద్వారా ప్రభు మీ జీవితంలో బలమైన కార్యములు చేయడం. విశ్వసించువారు, ఇంకా నువ్వు విశ్వసించి ఆత్మ పొందకపోతే అడగాల. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుగుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడు పొందునంట. దప్పిగనవాని మీద నీళ్లను కుమ్మరిస్తారంట, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తారంట. ఈ జీవితం అక్కడ సమస్తం బాగైపోయిందంట. నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వెలుచున్న చోట, నువ్వు నడుస్తున్న చోట, నీవే నడుమ ప్రజల మధ్య ఉన్నావో, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం, జీవజలం ఉబికి పారి ప్రవహించినప్పుడు నిజమే పిల్లరా, అక్కడ సమస్తము బాగైపోతుంది. ప్రతి వ్యాధిగ్రస్తుడు స్వస్థపరచబడతాడు, నెమ్మది లేని వారు నెమ్మది పొందుతారు, దెయ్యాల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందుతారు, మనస్సుకు శాంతి కలుగుతుంది, కుటుంబానికి నెమ్మది కలుగుతుంది. నెల నెల కాపే అంట, వాటి పండ్లు ఆహారం కంట, వాటి ఆకులు ఔషధానికి వినియోగిస్తారంట. అవును పిల్లరా, ఆ నీరు తాకిన ప్రతి చోట మంచి నీరు అయిపోతుందంట. ఆ సముద్రములో కలిసింది, ఆ సముద్రం మంచి నీరు అయిపోయింది. ఈ లోకములో దేవుని ఆత్మ కలిసినప్పుడు, దేవుని ఆత్మ చేత తాకబడ్డప్పుడు, లోకములో ఉన్నవారు వాక్యాన్ని వింటున్నప్పుడు, ఆత్మ చేత నిండుకున్న మాటలు వింటున్నప్పుడు, వారి జీవితాలు, వారి బ్రతుకులు, వారి కుటుంబాలు మారిపోతాయి, మంచి నీరు అయిపోతారంట. ప్రభు మీ జీవితాన్ని మంచి నీరుగా మార్చునుగాక, నెల నెలకు కాపు కాసే వ్యక్తిగా మార్చునుగాక. ఆ నీళ్ళల్లో చీలమండనం, మోకాలు, నడుము, అవును పిల్లరా, మునిగిపోయి ఈదగలిగిన ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోవాలా. అవును, ఆకు వాడక, వాడిపోక, కాయలు రాలక, ఇప్పుడు ఫలమిచ్చువలి చెట్టు వలి నీవు నేను ఉందుముగాక. అటువంటి కృప యేసే మీకు ఇచ్చునుగాక. మీకు ప్రార్థన చేయబోతున్నాండి. ఇలా సమస్యలతో ఉన్నవా, కష్టాలతో ఉన్నవా, ఇబ్బంది కలిగి ఉన్నావా, అనారోగ్య సమస్యల, అప్పు సమస్యల, ఏమి బాగలేదా? సమస్తము బాగైపోయిందంట. సమస్తం బ్రతుకునంట. వాడిపోయిన ఆకులు వాడిపోవంట, రాలిపోయే కాయలు రాలవంట. ఆ నీరు మంచిగా అయిపోయిందంట. చేపలు బహువిస్తారమైపోయిందంట. ఇరుప్రక్కల కూడా చెట్లు సమృద్ధిగా అక్కడ ఫలమిస్తున్నాయంట, పెరుగుతున్నాయంట, నెల నెల కాపీ అంట. మరి ఈ ప్రభు ఇచ్చే ఈ ఆత్మాభిషేకాన్ని నువ్వు కలిగినావా? లేకుంటే అడుగుదాం, ప్రభా నా కడుపులో నుంచి, నా జీవితంలోంచి, నా ఆత్మలో నుంచి, నా నోటి గుండా, నా చేతుల గుండా నీ ఆత్మ జీవ జల నది ప్రవహించాల ప్రభా. బలమైన కార్యాలు జరగాలి, సంతోషం ఉపకాలం,
ఆనందము నాయన. వ్యాధిగ్రస్తమైన శరీరాలు బాగవ్వాల, నెమ్మది కలగల, పరలోక ఆనందాన్ని చూడగలగాల ప్రభా. నా జీవితమే కాదు, ఇతర జీవితాలు కూడా మారిపోవాలా. అలా అడుగుదాం. అటువంటి కృప యేసే మీకు ఇచ్చును కాక. పరిశుద్ధుని తండ్రి ఎవరైతే లైవ్ చేస్తున్నారో వారందరి జీవితంలో బలమైన మీ కార్యములు జరిగించి మహిమను మీరు మాత్రమే పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు అన్ని విధాలుగా మీ జీవితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మీ జీవితంలో బలమైన కార్యాలు చేయునుగాక. మీ కడుపులోంచి జీవజల నదులు ప్రవహించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.